నేను చూసుకుంటా, నువ్వు ప్రశాంతంగా అంత దీన్ని నిద్రపో. ఇలా చేయకపోతే మనం ఆయన్ని దుఃఖపెట్టినట్టయితే. చాలామందికి తెలియచావది ఈ సంగతి. నీకు దేవుడు ఇచ్చిన టయానికి అంత అన్నం తిని నీకు విశ్రాంతి పొందమని దేవుడు చెప్పినప్పుడు అంత విశ్రాంతి నువ్వు తీసుకోపోతే నువ్వు దేవుడిని దుఃఖపెట్టిన దానివి అవుతావు, దుఃఖపెట్టినోడివి అవుతావు. అదేంటి? అవును, విశ్వాసం లేకనేగా నువ్వు తిండి తిప్పలు మానేసి నిద్రాహారాలు మానేసి చించుతా కూర్చుంది. నువ్వు విశ్వాసం కలిగి ఉంటే నువ్వు ఆ పని ఎందుకు చేస్తావు? ఇంటి మొత్తం అడుగుతారు, ఏంటి అసలు ఏంది, ఏం చింత లేకుండా ఉన్నావు, ఏంది అసలుకి అనుకుంటూ వచ్చారనుకో, ఏంది అసలుకి ఏంది, నోరు మూసుకొని పోండి, నా తండ్రి ఉన్నాడు, ఆయనే చూసుకుంటాడు. అంతే, అది విశ్వాసంగా